ఎందుకు మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి అనగానే మేలు కలుగుటకై, మేలు కలుగుట కొరకు వస్తున్నాయి. దావీదు గారు అసలే బాలుడు, ఆయన అసలే బాలుడుగా ఉన్నప్పుడు గొర్రెలు కాచుకోవడం కొరకు వెళ్ళాడు. గొర్రెలు కాచుకోవడం కోసం వెళ్ళినప్పుడు అంత బాలుడైనటువంటి దావీదు గారు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో సింహం అనేది రావటం జరుగుద్ది, ఎలుగుబంటి రావటం జరుగుద్ది. మరి దేవుడు ఆ పరిస్థితులను ఎందుకు అనుమతించారు? దావీదు గారి జీవితంలోకి ఎందుకయ్యా మరి దేవుడు అనుమతించారు అనగానే, దావీదు గారిని దేవుడు అభిషేకించబోయే ముందు మరి ఆయన తరపున నిలబడేటువంటి వ్యక్తికి, ఆయన తరపున నుంచోబోయే వ్యక్తికి ట్రైనింగ్ ఉండాలా లేదా? మీరు చెప్పండి. ఉండాలండి. ఇట్స్ ఎ గ్రేట్ ట్రైనింగ్ బై గ్రేటెస్ట్ గాడ్. కనుక ప్రియులారా, నాకే ఈ కష్టాలన్నీ వచ్చేసాయి, నాకే ఈ శ్రమలన్నీ వచ్చేసాయి, ఎందుకు వస్తున్నాయి అంటే నీవు దేవుని యొక్క వ్యక్తిగా భవిష్యత్తులో ఉండబోతున్నావు. దేవుని యొక్క నామానికి మహిమకరంగా నీ జీవితం ఉండబోతుంది కనుక ఇవన్నీ వస్తున్నాయి. మరి ఎలా ఉండాలి, ఎలా మలుచుకోవాలి అనగానే ప్రార్థన ద్వారా, వాక్యానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా, దేవుని పిల్లలతో సహవాసం చేయటం ద్వారా, దేవుడు ఇంకా ఏ విషయాలైతే బైబిల్లో చెప్పారో వాటి ప్రకారంగా మనం నడుచుకుంటే ప్రతి సమస్యను మనం జయించగలం. పరిశుద్ధమైనటువంటి దేవునికి మనం, ఆయన నామానికి మనం మహిమకరంగా ఉండగలం. ఎంతోమంది జీవితాలకి మాదిరిగా మనం ఉండగలం.